guys, welcome back to our channel with me Shravani. మన సబ్స్క్రైబర్స్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ జాబ్ స్విచ్ గురించి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. బట్ జాబ్ స్విచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మెయిన్ డెసిషన్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? మీ రెజ్యూమే. మరి మీకు కాల్స్ రాకుండా ఉండడానికి రెజ్యూమేలో మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్సే కారణమని మీకు తెలుసా? ఆ మిస్టేక్స్ ఏంటి అండ్ ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేసేలా రెజ్యూమేని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను, కానీ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఒక జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు మెయిన్ ఏం చూస్తాం? జాబ్ డిస్క్రిప్షన్ చూస్తాం. ఆ జాబ్ డిస్క్రిప్షన్లో మన స్కిల్స్ మ్యాచ్ అయ్యేలా ఉండి మన రెస్పాన్సిబిలిటీస్ మ్యాచ్ అయితే ఆ జాబ్కి మనం ఎలిజిబుల్ అన్నట్టు అనుకుంటాం. ఎవ్రీ రెజ్యూమేని జాబ్ డిస్క్రిప్షన్తో సంబంధం లేకుండా అప్లై చేస్తూ ఉంటారు. సో నౌకరీ కానీ లింక్డ్ఇన్ కానీ ఏ జాబ్ పోర్టల్ యూజ్ చేసినా కూడా జాబ్స్ అప్లై చేసేటప్పుడు ఈజీ అప్లై కానీ ఆర్ అప్లై బటన్ యూజ్ చేసి ఆల్రెడీ ఉన్న రెజ్యూమేనే అటాచ్ చేసి అప్లై చేస్తూ ఉంటారు. But that is a big mistake you are doing, guys. You should not do like that. Instead of that, మీరు ఈ జాబ్కి మ్యాచ్ అయ్యేలాగా ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ని మ్యాచ్ అయ్యేలాగా రెజ్యూమేని బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్ కంపెనీస్ యూజెస్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ATS. సో మీ రెజ్యూమేస్ని హ్యూమన్ హెచ్ఆర్స్ కానీ ఆర్ టాలెంట్ అక్విజిషన్ టీమ్ కానీ ఆర్ ఎనీ అదర్ టీమ్ కానీ మీ రెజ్యూమేస్ని షార్ట్ లిస్ట్ చేయరు. ఇప్పుడు ఆల్ కంపెనీస్ ATS అనే ఒక అప్లికేషన్ని యూజ్ చేస్తున్నారు. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఆ కంపెనీకి అప్లై చేసిన జాబ్స్లో ఉండే రెజ్యూమేస్ అన్నిటినీ ఫిల్టర్ అవుట్ చేసి మీ రెజ్యూమేస్ని స్కాన్ చేసి HR వాళ్ళకి పంపిస్తుంది అనమాట. బట్ ఈ అప్లికేషన్ మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? మీ అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయడం. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ 100% రెజ్యూమేస్ అప్లోడ్ చేస్తే 75% ఇది రిజెక్ట్ చేసి 25% HR వాళ్ళకి సెండ్ చేస్తుంది. మరి ఈ 25%లో మీ రెజ్యూమే ఉండేలా చూసుకోవడం మీ రెస్పాన్సిబిలిటీ. డోంట్ వరీ గైస్, ఈ ATSని బీట్ చేసేలాగా మీ రెజ్యూమే ఎలా బిల్డ్ చేయాలి అండ్ మోర్ ఇంటర్వ్యూ కాల్స్ ఎలా తెలుసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్, కీవర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జాబ్ అప్లై చేస్తున్నట్లయితే ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ మీ రెజ్యూమేలో 100% ఉండాల్సి ఉంటుంది. బికాస్ ATS ఏం చేస్తుందంటే జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ని మీ రెజ్యూమేలో సర్చ్ చేస్తుంది. మీ రెజ్యూమేలో ఆ కీవర్డ్స్ మ్యాచ్ అయితే మీ అప్లికేషన్ని ఫర్దర్ నెక్స్ట్ స్టెప్కి మూవ్ చేస్తుంది. ఎల్స్ ఫస్ట్ స్టేజ్లోనే మీ రెజ్యూమేని రిజెక్ట్ చేసేస్తుంది. ఒకవేళ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ మీ రెజ్యూమేలో లేనట్లయితే ఈ ఫస్ట్ స్టేజ్లోనే మీ రెజ్యూమే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ హియర్ యు ఆర్ ఫెయిలింగ్ గైస్. సో ఒకే రెజ్యూమే అన్ని జాబ్స్కి వర్కౌట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ చూపించిన జాబ్ డిస్క్రిప్షన్ని అబ్జర్వ్ చేయండి. దీంట్లో ఈ పర్టికులర్ కీవర్డ్ని ATS మీ రెజ్యూమేలో సెర్చ్ చేయడానికి చూస్తుంది. సో ఒకవేళ ఈ కీవర్డ్ మీ రెజ్యూమేలో లేనట్లయితే ఇట్ విల్ రిజెక్ట్ యువర్ రెజ్యూమే. మరి బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్ ఎలాంటి కీవర్డ్స్ మీరు మీ రెజ్యూమేలో అప్డేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. హియర్ ఐ గాట్ యువర్ ఫ్రీ AI which will help you to get keywords based on the job description. Free word cloud generator. So this is a free AI and using this AI మీరు జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని కీవర్డ్స్ని జనరేట్ చేసి మీ రెజ్యూమేలో అప్డేట్ చేయొచ్చు. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి అంటే ఫార్మాట్. మీ రెజ్యూమే ఫార్మాట్ సింపుల్గా ఉండాలి. డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్ యూజింగ్ టేబుల్స్, పై చార్ట్స్ ఇలాంటివి బట్టి కాంప్లికేట్ చేసుకోవద్దు. బికాజ్ ఇలాంటి ఫార్మాట్స్ ATSని కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సింగిల్ కాలమ్ లేఅవుట్స్ని ఫాలో అవ్వండి. దిస్ విల్ గివ్ అ క్లీన్ అండ్ సింపుల్ లుక్ టు యువర్ రెజ్యూమే. అండ్ హెడ్డింగ్స్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేలా చూసుకోండి. లెట్స్ సే కెరీర్ ఆబ్జెక్టివ్ అని పెడుతూ ఉంటారు కదా చాలామంది, బట్ దట్ డస్ నాట్ లుక్ గుడ్. సో స్ట్రైట్గా ప్రొఫైల్ సమ్మరీ అని అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్, ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్స్, సో ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ హెడ్లైన్స్ ఉండేలా చూసుకోండి. ATS మోస్ట్లీ యాక్సెప్ట్ చేసే ఫార్మాట్స్లో మీ రెజ్యూమే ఐదర్ PDF ఆర్ డాక్యుమెంట్, ఈ రెండిట్లో సేవ్ చేసుకోండి. థర్డ్ వన్, modify or adjust your resume for each job you are applying for. సో ఒకే రెజ్యూమే యూజ్ చేసి అన్ని జాబ్స్కి అప్లై చేస్తే అది వర్కౌట్ అవ్వదు. సో మీరు అప్లై చేసే ప్రతి జాబ్కి మీ రెజ్యూమేని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ద కీవర్డ్స్ అండ్ ద రెస్పాన్సిబిలిటీస్. బికాస్ ఈచ్ జాబ్ విల్ హ్యావ్ డిఫరెంట్ జాబ్ డిస్క్రిప్షన్ విత్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్. సో జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కీవర్డ్స్ మీ రెజ్యూమేలో లేనట్లయితే కనుక ముందు చెప్పినట్లు ATSలో ఫస్ట్ స్టెప్లోనే మీ రెజ్యూమే రిజెక్ట్ అయిపోతుంది. So make sure you are modifying your resume for each job you are applying for. Fourth one, achievements. So రెజ్యూమేలో వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీరు మీ అచీవ్మెంట్స్ మీద ఫోకస్ చేయడం రాదర్ దాన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ రిమైనింగ్ థింగ్. చాలామంది రెస్పాన్సిబిలిటీస్ని బ్రీఫ్గా రాసి హైలైట్ చేస్తూ ఉంటారు, బట్ యూ షుడ్ నాట్ డూ దట్ మిస్టేక్.
Instead, you have to highlight your achievements. బికాస్ మీ ఎంప్లాయర్ మీ రెస్పాన్సిబిలిటీస్ కంటే మీ అచీవ్మెంట్స్ తెలుసుకోవడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటారు. లెట్స్ సీ ఈచ్ హెడ్లైన్ ఫ్రమ్ ద రెజ్యూమే. ప్రొఫైల్ సమ్మరీ. యాజ్ ఐ సెడ్, ప్రొఫైల్ సమ్మరీని ప్రొఫైల్ సమ్మరీ లాగే ఉంచండి. డోంట్ కీప్ ఇట్ యాజ్ కెరీర్ ఆబ్జెక్టివ్. అండ్ ఈ ప్రొఫైల్ సమ్మరీలో మీరు 3 థింగ్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, హూ యూ ఆర్, అండ్ సెకండ్ వన్, వాట్ యూ డిడ్, అండ్ థర్డ్ వన్ ఈస్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. సో దీస్ 3 థింగ్స్ కవర్ అయ్యేలాగా మీరు మీ ప్రొఫైల్ సమ్మరీని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ATS మోస్ట్లీ మీ సర్టిఫికేషన్స్ కోసం ఫైండ్ చేయడానికి ట్రై చేస్తుంది, మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా అని. బికాజ్ అది అడిషనల్ క్వాలిఫికేషన్ కింద వస్తుంది కదా. ఒకవేళ మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నట్లయితే కనుక ఒక డెడికేటెడ్ సెక్షన్ పెట్టి అక్కడ మీ సర్టిఫికేషన్స్ని మెన్షన్ చేయండి. అండ్ డోంట్ జస్ట్ మెన్షన్ ర్యాండమ్లీ. If you have certifications from recognized platforms like LinkedIn, Udemy, Google, like that, do mention them, guys. And in resume, you should mention both technical and soft skills, which matches with the job description. And interviewer అడిగినప్పుడు ఏదైనా పర్టికులర్ స్కిల్ని అడ్రస్ చేసినప్పుడు జస్ట్ మీరు ఆ స్కిల్ గురించి చెప్పకండి, ఆ స్కిల్ని ఎలా హెల్ప్ అయిందో మీరు మాట్లాడగలగాలి. అండ్ అచీవ్మెంట్స్లో మీకు ఏమైనా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నా అవి కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ ఎడ్యుకేషన్ విషయంలోకి వచ్చేసరికి, ఇఫ్ యు ఆర్ అ ఫ్రెషర్ యూ కెన్ మెన్షన్ యువర్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ SSC. బట్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా నేను కొంతమంది రెజ్యూమెస్ చూశాను, యూ డోంట్ హ్యావ్ టు మెన్షన్ ఆల్ దీస్ థింగ్స్. జస్ట్ యూ కెన్ మెన్షన్ లైక్ యువర్ యూనివర్సిటీ అండ్ యువర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఇయర్, దట్స్ ఎనఫ్. ఒకవేళ మీకు సర్టిఫికేషన్స్ లేవనుకుంటే మీరు లింక్డ్ఇన్లో కానీ యూడెమీలో కానీ ట్రై చేసి సర్టిఫికేషన్స్ తెచ్చుకోవచ్చు. సో మీకు టైం దొరికినప్పుడు సర్టిఫికేషన్స్ చేయడానికి ట్రై చేయండి, బికాజ్ ఇట్ విల్ యాడ్ హ్యూజ్ వాల్యూ while ATS స్కానింగ్ యువర్ రెజ్యూమే. అండ్ యువర్ హాబీస్ అండ్ ఇంట్రెస్ట్ ఆర్ ఆప్షనల్, నాట్ మ్యాండేటరీ. మీరు హైలైట్ చేయాల్సింది మీ వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రొఫైల్ సమ్మరీ, అచీవ్మెంట్స్, సర్టిఫికేషన్. దీస్ ఆర్ ద major. So make sure you are mentioning these all things. So to make a resume which beats ATS, you should take care of these things. First one, keywords. Second one, use a simple format. Keep your resume as simple. Save it as PDF or doc. Third one, adjust your resume for each job you are applying for. Fourth one, focus on your achievements rather than responsibilities. And make your profile summary clear. And highlight your certifications and skills. So, ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి మీరు రెజ్యూమేని బిల్డ్ చేసినట్లయితే కనుక you will definitely beat the application tracking system to keep your resume in the 25% of shortlisted resumes. That's all about today's video, guys. Thanks for watching.